ఈ వీడియోలో మీరు కొన్ని రియల్ హారర్ ఈవెంట్స్‌ని అయితే చూడబోతున్నారు. సో, లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. ఒక ఇంట్లోని బేస్‌మెంట్‌లో పాస్ట్ కొన్ని డేస్‌గా స్కారీ సౌండ్స్ వస్తూ ఉండేవంట. అయితే ఒకరోజు ఆ ఇంటి ఓనర్స్ ఆ సౌండ్ ఏంటి అని చెప్పి చూడటానికి బేస్‌మెంట్‌కి వెళ్తే ఆ సౌండ్ ఆ ఇంటి డ్రైనేజ్ టనల్ నుంచి వస్తుందని చెప్పి తెలిసి ఆ టనల్ లిడ్‌ని ఓపెన్ చేసి చూశారు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. Zio? క్లియర్‌గా ఒక స్కారీ ఫిగర్‌ని మనం అక్కడ చూడొచ్చు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో షేర్ చేయండి. ఒక పర్సన్ ఒకరోజు నైట్ లేట్ పార్టీకి వెళ్ళి వచ్చి నిద్రపోయాడు. ఆ పర్సన్ నిద్రపోయిన కొంత టైంకి తన ఇంట్లో ఉన్న మోషన్ డిటెక్షన్ కెమెరాస్ యాక్టివేట్ అయినట్లు తనకి కంటిన్యూగా నోటిఫికేషన్స్ వచ్చాయి. ఆ పర్సన్ వాటిని చూసి మేబీ తన ఇంట్లో ఉన్న డాగ్ తిరగటం వల్ల ఆ డాగ్ మోషన్ ని కెమెరాస్ డిటెక్ట్ చేసి అలా నోటిఫికేషన్స్ పంపిస్తున్నాయి అని చెప్పి అనుకున్నాడు. బట్ ఆ పర్సన్ మార్నింగ్ లేక్స్ చూస్తే ఆ డాగ్ ఇంటికి అవుట్ సైడ్ ఉంది. ఇంకా ఇంటి డోర్స్ కూడా లాక్ చేసి ఉండడంతో తనకి అసలు నైట్ టైం మోషన్ డిటెక్షన్ కెమెరా నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ ఎందుకు వచ్చాయని చెప్పి డౌట్ వచ్చి నైట్ టైం సీసీ కెమెరాస్ యొక్క ఫుటేజ్ ని చూస్తే తనకి ఈ వీడియో అయితే కనిపించింది. క్లియర్ గా ఈ వీడియోలో మనం చైర్ దాని అంతకు అది మూవ్ అవటం చూడొచ్చు. ఒక కపుల్ మోస్ట్ రీసెంట్ గానే ఒక హౌస్ ని బై చేశారు. ఆ కపుల్ ఆ హౌస్ కి వచ్చినప్పటి నుంచి మల్టిపుల్ పారానార్మల్ ఈవెంట్స్ ఆ ఇంట్లో జరుగుతూ ఉండేవి. సో వాళ్ళు ఇంట్లోని పారానార్మల్ యాక్టివిటీస్ ని డీల్ చేయడానికి గోస్ట్ టెక్ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళని కన్సల్ట్ అవుతారు. ఇక్కడ మీకు ఆ ఇంటి యొక్క బ్యాక్ స్టోరీ చెప్పాలి. బేసిక్ గా ఆ కపుల్ ఆ ఇంటిని బై చేయకముందు ఆ ఇంట్లో కెవిన్ అనే ఒక పర్సన్ తన వైఫ్ మోసం చేయడం వల్ల డిప్రెషన్ లో ఉండి చనిపోయాడు. అలా కెవిన్ చనిపోయిన కొన్ని ఇయర్స్ కి 2013లో ఆ కపుల్ ఆ హౌస్ ని బై చేశారు. గోస్టెక్ పారానార్మల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు వారికి ఆ ఇంట్లో మల్టిపుల్ ప్లేసెస్ లో అన్యూజువల్ సౌండ్స్ వినిపించాయి. సో ఇంకా ఆ టీమ్ మెంబర్స్ ఆ ఇంటికి మోషన్ డిటెక్షన్ కెమెరాస్ ని ఫిక్స్ చేశారు. తర్వాత ఆ ఇంటి గురించి ఇన్వెస్టిగేషన్ చేసే ప్రాసెస్ లో వారికి కొన్ని వాయిసెస్ కూడా వినిపించాయి. ఆ వీడియోస్ ని ఇప్పుడు ప్లే చేస్తున్నా చూడండి. Movement behind me coming from the kitchen. Yeah, I heard that. బ్యాక్ సైడ్ నుంచి మూమెంట్ వచ్చిన అదే టైంకి అక్కడున్న మోషన్ డిటెక్షన్ కెమెరాస్ కూడా యాక్టివేట్ అయ్యాయంట. అలా యాక్టివేట్ అయిన మోషన్ డిటెక్షన్ కెమెరాస్లో ఒక టైప్ ఆఫ్ ఆడియో అనేది రికార్డ్ అయిందంట. ఆ ఆడియోని మీరు ఒకసారి అయితే వినండి. I can hear you moving in front of me. A clear voice saying help is heard as I ask the spirit of Kevin to join us downstairs. Here is the audio taken from my digital recorder. But don't be afraid of us or anything like that. Okay? ఆ టీం రికార్డ్ చేసే టైంలో ఒక 2 టైమ్స్ సౌండ్స్ వినిపించాయి. అంతేకాకుండా హెల్ప్ మీ అనే వాయిస్ కూడా వినిపించింది. But don't be afraid of us or anything like that. Okay? అక్కడితో అవ్వలేదు. ఆ నెక్స్ట్ డే ఆ యూట్యూబ్ టీమ్ మెంబర్స్లోని జాకీ ఇంకా క్లింట్ ఆ ఇంటి వీడియోని రికార్డ్ చేసే ప్రాసెస్లో ఉండగా ఆ ఇంట్లోని మోషన్ డిటెక్షన్ కెమెరాస్ ఒక వీడియోని రికార్డ్ చేశాయి. జాకీ ఇంకా క్లింట్ కలిసి ఆ హాంటెడ్ వీడియో మొత్తాన్ని రికార్డ్ చేస్తూ ఉండగా స్టేర్స్ దగ్గరికి రాగానే వారికి స్టేర్స్ పైన ఎవరో ఉన్నట్టు సౌండ్స్ అయితే వినిపించడం మొదలైందంట. అదే టైంకి జాకీ స్టేర్స్ పైన ఎవరున్నారో క్యాప్చర్ చేయడానికి ముందుకు వస్తే ఆ సౌండ్ సడన్గా ఆగిపోయిందంట. జాకీ అక్కడ నియర్ బై ఉన్న మోషన్ డిటెక్షన్ కెమెరా యొక్క విజువల్స్ కోసం సెర్చ్ చేస్తే వారికైతే ఇప్పుడు మీకు చూపించిపోయే విజువల్స్ అయితే కనిపించాయంట. ఈ విజువల్స్లో మనకు ఒక డార్క్ షాడో కనిపిస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి.
క్లియర్గా మనం ఇక్కడ ఒక బ్లాక్ షాడోని చూడొచ్చు. బట్ ఎప్పుడైతే ఆ టీం మెంబర్స్ ఆ ప్లేస్కి వస్తారో ఆ షాడో ఆ ప్లేస్ నుంచి మాయమైపోయింది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ యూట్యూబ్ టీమ్ మెంబర్స్లోని ఒకరికి ఆ బ్లాక్ షాడో క్లియర్గా కూడా కనిపించిందంట. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో గోస్ట్ టెక్ పారానార్మల్ టీమ్ ఇన్వెస్టిగేషన్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు. What happened? You okay? Go on. ఒక ఇంటి బేస్మెంట్ నుంచి చాలా డేస్గా స్కారీ సౌండ్స్ వస్తూ ఉండేవంట. అయితే ఆ సౌండ్స్తో పాటు కొన్ని డేస్ నుంచి క్లాపింగ్ సౌండ్స్ కూడా రావడంతో ఆ హౌస్ ఓనర్ ఆ సౌండ్స్ ఏంటో చూడటానికి భయంతో ఒక ఫ్లాష్ లైట్ని పట్టుకుని వీడియో రికార్డ్ చేసుకుంటూ బేస్మెంట్ లోపలికి అయితే వెళ్ళాడు. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. Hello? See, I heard like a clapping sound. So there's nobody. Hello? It's cold in here. What was that? Hello? ఆ పర్సన్ ఆ బేస్మెంట్లో చూస్తూ ఉంటే సడన్గా ఒక క్లాప్ సౌండ్ రావడంతో అతను తన బ్యాక్ సైడ్కి తిరిగి చూస్తే ఒక స్కారీ ఫేస్ తనకి కనిపించింది. ఈ వీడియో బ్యాక్ స్టోరీ ఏంటో తెలియదు కానీ ఒక చిన్న పిల్ల భయంతోనో లేదా ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వల్ల చాలా బాగా భయపడి వియర్డ్గా బిహేవ్ చేయడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఇది గైస్ ఈ రోజు వీడియోకి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటే టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.